గ్రామర్ రూల్స్ నేర్చుకుని, స్ట్రక్చర్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి, గ్రామర్ అంతా నేర్చుకొని కూడా మాట్లాడటం స్టార్ట్ చేసేసరికి ఆగిపోతున్నారా? సో, అదంతా గ్రామరే అవసరం లేకుండా ఇన్స్టెంట్‌గా అంటే ఇప్పుడే మాట్లాడడం స్టార్ట్ చేద్దామా? రైట్. ఈ ప్యాటర్న్స్‌ని ఉపయోగిస్తూ మీరిప్పుడే ఇంగ్లీష్‌లో మాట్లాడడం స్టార్ట్ చేయొచ్చు. లెట్స్ బిగిన్ ది క్లాస్. ఈ ఫస్ట్ ప్యాటర్న్ చూడండి. ఐ ఫీల్ లైక్. ఐ ఫీల్ లైక్ అంటే నాకు అలా అనిపిస్తుంది అని. ఓకే, దీని మీనింగ్ ఏంటి? ఐ ఫీల్ లైక్. ఇది ఉపయోగిస్తూ మీరు ఇంకా ఏదైనా సెంటెన్స్ని చెప్పొచ్చు. చూడండి, ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ఊటీ రైట్ నౌ. నాకు ఇప్పటికిప్పుడే ఊటీకి వెళ్ళాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ఊటీ రైట్ నౌ. రైట్ నౌ అంటే ఇప్పటికిప్పుడే. ఫీల్ లైక్ అంటే అనిపిస్తుంది. ఓకే, ఐ ఫీల్ లైక్ అని చెప్తూ ఇక్కడ ఒక జెరెండ్ ఫామ్ని అంటే V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ని చెప్పాలి. ఓకే, రైట్. ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు సమ్వన్. చూడండి, ఐ ఫీల్ లైక్ అంటూ ఇక్కడ ఏం చెప్పాము? ఒక జెరెండ్ ఫామ్ని చెప్పాము, అంటే V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ని చెప్తాము. ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు సమ్వన్ అంటే నాకెవరితోనైనా మాట్లాడాలని అనిపిస్తుంది. మీరు ఒక సెంటెన్స్ని తయారు చేస్తారనుకోండి. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఎ చాక్లెట్. ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు యూ. ఓకే, ఇలా అనమాట. సో ఇలా మీరు సెంటెన్స్ని ఫామ్ చేయొచ్చు. రైట్. ఇంకొక ప్యాటర్న్ చూద్దాం. ఐ డోంట్ మైండ్ హెల్పింగ్ యూ. ఇది కూడా సిమిలర్గా వస్తుంది. డోంట్ మైండ్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఒక జెరెండ్ ఫామ్ని తీసుకుంటాము. ఓకే, అంటే V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ని తీసుకుంటాము. ఐ డోంట్ మైండ్ హెల్పింగ్ యూ. ఐ డోంట్ మైండ్ టాకింగ్ టు యూ. ఐ డోంట్ మైండ్ గోయింగ్ అవుట్. ఐ డోంట్ మైండ్ ఈటింగ్ దిస్. ఐ డోంట్ మైండ్ డూయింగ్ దిస్. ఇలా అనొచ్చు. మీరు ఎన్ని సెంటెన్స్ అయినా ఫామ్ చేయొచ్చు. జస్ట్ ప్యాటర్న్ని మీరు జాగ్రత్తగా గమనించారు అంటే గ్రామర్ స్ట్రక్చర్స్ అవసరమే లేదు. చక్కగా మీరు మాట్లాడచ్చు. రైట్. ఐ డోంట్ మైండ్ హెల్పింగ్ యూ. మీకు సహాయం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. రైట్. నాకు ఏదైనా స్వీట్ తినాలని అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ స్వీట్. చూడండి, మళ్ళీ ఫీల్ లైక్ అన్నాము. ఫీల్ లైక్ వచ్చిన తర్వాత ఏమంటాము? ఈటింగ్ అంటే V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ చెప్తాము. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ స్వీట్. నాకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. రైట్. ఇంకా ఇది పరిస్థితిపై ఆధారపడి ఉంటుందండి అని చెప్తుంటారు కదా, అది ఎలా చెప్తారు? ఇట్ డిపెండ్స్ అని యూజ్ చేయాలన్నమాట. ఆధారపడి ఉంటుంది అని అర్థం ఇస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. రైట్. ఇది మీ ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఎంత ప్రయత్నం చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్. రైట్. ఇది వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెదర్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెదర్. మీరు దాన్ని ఎలా నిర్వహిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ హ్యాండిల్ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ హ్యాండిల్ ఇట్. రైట్. అతను వస్తాడో రాదో నాకైతే తెలీదు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ హీ విల్ కమ్ ఆర్ నాట్. సో ఇలా ఈ ప్యాటర్న్ ఉపయోగిస్తూ మీరు ఇంకెన్ని సెంటెన్స్ అయినా ఫామ్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ హీ విల్ కమ్ ఆర్ నాట్. ఇది సరైనదో కాదో నాకు తెలీదు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ దిస్ ఈజ్ కరెక్ట్. ఇంకా ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ దిస్ ఈజ్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఆర్ నాట్ అని కూడా అనొచ్చు. ఓకే, రైట్. నాకు ఆమె అర్థం చేసుకుంటుందో లేదో నాకు తెలీదు. ఓకే, ఆమె అర్థం చేసుకుంటుందో లేదో నాకైతే తెలీదు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ షీ అండర్స్టాండ్స్ ఆర్ నాట్. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ షీ అండర్స్టాండ్స్ ఆర్ నాట్. రైట్. ఇది పని చేస్తుందో లేదో నాకు తెలీదు. ఇది పని చేస్తుందో లేదో నాకు తెలీదు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. తర్వాత
నాకు తెలిసినంత వరకు అతను బిజీగా ఉంటాడు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ ఈస్ బిజీ. యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే నాకు తెలిసినంత వరకు అని, రైట్? నాకు తెలిసినంత వరకు పరీక్ష రేపు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ద ఎగ్జామ్ ఈజ్ టుమారో. యాజ్ ఫార్ యాజ్ ఐ నో ద ఎగ్జామ్ ఈజ్ టుమారో. నాకు తెలిసినంత వరకు ఇది సరి అయినది కాదు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దిస్ ఈజ్ నాట్ రైట్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దిస్ ఈజ్ నాట్ రైట్. నాకు తెలిసినంత వరకు ఇది బూటకం. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దిస్ ఈజ్ ఫేక్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దిస్ ఈజ్ ఫేక్. నాకు తెలిసినంత వరకు ఇది ఉత్తమ ఎంపిక అంటే కరెక్ట్ చాయిస్ అని చెప్తుంటాం కదా. ఎస్, యాజ్ ఫార్ యాజ్ ఐ నో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నేను ఆలస్యంగా నిద్రలేచేవాడిని కానీ ఇప్పుడు ఉదయాన్నే నిద్రలేస్తాను. ఐ యూజ్డ్ టు వేకప్. చేసేవాడిని అని చెప్పేటప్పుడు యూజ్డ్ టు అంటూ ఇక్కడ V1 ఫామ్ చెప్తాము. ఐ యూజ్డ్ టు వేకప్ లేట్ బట్ నౌ ఐ వేకప్ ఎర్లీ. నేను టీవీ చాలా చూసేవాడిని కానీ ఇప్పుడు నేను పుస్తకాలు చదువుతాను. ఐ యూజ్డ్ టు వాచ్ టీవీ ఎ లాట్ బట్ నౌ ఐ రీడ్ బుక్స్. ఐ యూజ్డ్ టు వాచ్ టీవీ ఎ లాట్ బట్ నౌ ఐ రీడ్ బుక్స్. సో ఇలా ఈ ప్యాటర్న్ ఉపయోగిస్తూ మీరు ఇంకా ఎన్ని సెంటెన్స్ అయినా ఫామ్ చేయొచ్చు. నేను తెలుగు మాట్లాడేవాడిని కానీ నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఐ యూజ్డ్ టు స్పీక్ అంటే అప్పుడు అది చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదు అని చెప్పేటప్పుడు యూజ్డ్ టు అంటాం. ఈ యూజ్డ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్స్ని అంటే పాస్ట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్ని చెప్పటానికి మనం వాడతాము. ఓకే, ఐ యూజ్డ్ టు స్పీక్ తెలుగు బట్ నౌ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను తెలుగు మాట్లాడేవాడిని కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. నేను జంక్ ఫుడ్ తినేవాడిని కానీ ఇప్పుడు నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటాను. ఐ యూజ్డ్ టు ఈట్ జంక్ ఫుడ్ బట్ నౌ ఐ ఈట్ హెల్దీ ఫుడ్. ఐ యూజ్ టు ఈట్ జంక్ ఫుడ్ బట్ నౌ ఐ ఈట్ హెల్దీ ఫుడ్. మీరు ఎప్పుడైనా ఒంటరిగా కొత్త ప్రదేశాన్ని సందర్శించారా? హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఏ న్యూ ప్లేస్ అలోన్? హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఏ న్యూ ప్లేస్ అలోన్? హ్యావ్ యూ ఎవర్ అంటే ఎప్పుడైనా, విజిటెడ్ అంటే సందర్శించటం. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఏ న్యూ ప్లేస్ అలోన్? అలోన్ అంటే ఒంటరిగా. మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో నేర్చుకోవడానికి ప్రయత్నించారా? హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ లెర్నింగ్ ఆన్లైన్? హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ లెర్నింగ్ ఆన్లైన్? మీరు ఎప్పుడైనా చాలా మంది ముందు మాట్లాడారా? హ్యావ్ యూ ఎవర్ స్పోకెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ క్రౌడ్? క్రౌడ్ అంటే సమూహం అనమాట, మనుషుల సమూహాన్ని క్రౌడ్ అంటాము. హ్యావ్ యూ ఎవర్ అనొచ్చు లేదా ఎవో అని కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు మీరు, రైట్? హ్యావ్ యూ ఎవర్ స్పోకెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ క్రౌడ్? రైట్. మీరు ఎప్పుడైనా అవసరమైన ఎవరికైనా సహాయం చేశారా? అంటే నీడీ అనమాట, అవసరమైన వ్యక్తులు. హ్యావ్ యూ ఎవర్ హెల్ప్డ్ సమ్మన్ ఇన్ నీడ్? హ్యావ్ యూ ఎవర్ హెల్ప్డ్ సమ్మన్ ఇన్ నీడ్? సమస్య ఏంటంటే మాకు తగినంత సమయం లేదు. అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అని చెప్తాం కదా. ద ప్రాబ్లమ్ ఈజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. ద ప్రాబ్లమ్ ఈజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. ఎనఫ్ అంటే తగినంత. అసలు సమస్య ఏంటంటే అతను వినడు. ద ప్రాబ్లమ్ ఈజ్ హీ డజంట్ లిసన్. ద ప్రాబ్లమ్ ఈజ్ హీ డజంట్ లిసన్. సమస్య ఏంటంటే ఇది చాలా ఖరీదైనది. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. అసలు సమస్య ఏంటంటే మేము ఆలస్యంగా ప్రారంభించాము. ద ప్రాబ్లమ్ ఈజ్ వీ స్టార్టెడ్ లేట్. ద ప్రాబ్లమ్ ఈజ్
We started late. అతను బాగా చదవలేదు, అందుకే ఫెయిల్ అయ్యాడు. He did not study well, that's why he failed. కాసేపు వేచి ఉండడానికి నాకు అభ్యంతరం లేదు. ఐ డోంట్ మైండ్ వెయిటింగ్ ఫర్ సమ్ టైమ్. మరి ఇందాక ప్రాక్టీస్ చేసాం కదా, డోంట్ మైండ్ వచ్చినప్పుడు V1 ప్లస్ ఐఎన్జీ ఫామ్ తీసుకుంటాం. ఐ డోంట్ మైండ్ వెయిటింగ్ ఫర్ సమ్ టైమ్. ఈరోజు ఆలస్యంగా పని చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఐ డోంట్ మైండ్ వర్కింగ్ లేట్ టుడే. ఐ డోంట్ మైండ్ వర్కింగ్ లేట్ టుడే. కొత్తదనాన్ని ప్రయత్నించడానికి నాకు అభ్యంతరం లేదు. ఐ డోంట్ మైండ్ ట్రయింగ్ సంథింగ్ న్యూ. ఐ డోంట్ మైండ్ ట్రయింగ్ సంథింగ్ న్యూ. ఈ ఐడియా గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ఐడియా? వాట్ డూ యూ థింక్ అబౌట్ అంటూ ఇంకొక విషయం చెప్తామన్నమాట. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ఐడియా? ఆన్లైన్లో నేర్చుకోవడం గురించి మీరేమనుకుంటారు? వాట్ డూ యూ థింక్ అబౌట్ లెర్నింగ్ ఆన్లైన్? ఈ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ప్లాన్? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ప్లాన్? ఈ సమస్య గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ప్రాబ్లం? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ ప్రాబ్లం? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. ఫస్ట్ టైం క్లాస్ వింటున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. హ్యాపీ లెర్నింగ్.